హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి మెంతాకుతోని మటన్ చేయబోతున్నామండి. మటన్ కర్రీ విత్ పుదీనా రైస్ అండి. ఈ రెండు కాంబినేషన్లో మనమైతే వంట అయితే చేయబోతున్నాము. చాలా చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మనకు ప్రాసెస్ ఏంటో అర్థమవుతుంది. పుదీనా రైస్ విత్ మెంతాకు మటన్ అండి, కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. సో దానికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాక మనము మెంతాకు వేసుకున్నామండి. సో ఆయిల్లో వేస్తే మెంతాకు ఏంటంటే చేదు రాకుండా ఉంటుంది. సో దానికోసం ముందుగా మనము మెంతాకు వేసుకొని వేయించుకున్నాక ఆనియన్స్ అన్న పచ్చిమిర్చి వేసామండి. అవి కూడా కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకున్నాము. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం తొందరగా మగ్గుతుంది ఆనియన్స్. సో ఇప్పుడైతే మనమైతే మటన్ అయితే వేస్తున్నాము చూడండి. మటన్ కూడా వేసేసి, ఇది 1 kg మటన్ అండి. 1 kg మటన్ అయితే వేసాము. మనం వేసేసి కలుపుకోవాలండి నీట్గా. చూడండి ఇప్పుడు మనము కలుపుతున్నాము. మటన్ అంతా మనకి మెంతాకంతా మనకు మటన్కి పట్టేలాగైతే కలుపుకోవాలండి. ఇలాగ చూడండి ఇప్పుడైతే మనం కలుపుతున్నాము. చాలా నీట్గా ఆకంతా మనకి మటన్కి పట్టేలాగైతే ఇలాగ కలుపుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చూడండి ఇప్పుడైతే మనకి మటన్ కొద్దిగా ఉడికిపోయింది. ఉడికాక మనము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా వేస్తున్నాము. చూడండి ఆయిల్లో వేయలేదు మనము, ఇప్పుడైతే వేస్తున్నాము. వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒకసారి వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కూడా. సో ఇప్పుడైతే మనం విజిల్స్ అయితే పెట్టుకోవాలి. మన మటన్ బట్టి మనం విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. లేత మటన్ అయితే 3 విజిల్స్ అయితే సరిపోతుంది. కొంచెం ముదురుగా ఉంటే మనం 5 to 6 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. పుదీనా రైస్ కోసం మనం పుదీనా ఉన్న కొత్తిమీర తీసుకొని పక్కన పెట్టుకున్నామండి. చూడండి ఇవి కూడా నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. సో అంతలోపే విజిల్స్ అయితే వచ్చేసాయి మనకు. మటన్లో ఇప్పుడైతే కారం వేస్తున్నాము. చూడండి కారం వేసేసి బాగా కలుపుకోవాలి. చూడండి కారం వేసామండి. కారం వేసేసి బాగా కలుపుకున్నాము. చూడండి గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది కదా, చాలా డెలీషియస్గా ఉందండి. మటన్ కూర చాలా చక్కగా ఉడికిపోయింది. సో ఇప్పుడైతే మనం మటన్ మసాలా కూడా వేసుకున్నామండి. చూడండి వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక మనం పైనుంచి అయితే కొత్తిమీర కూడా వేసుకుంటే మనకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడైతే మనం దీంతో పాటు చూడండి ఇప్పుడైతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్లో మనం పుదీనా రైస్ అయితే చేస్తున్నాము. సో దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాము. చూడండి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా గీ వేసుకున్నాము. గీ వేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకుంటున్నాము. చూడండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్నాక మనము వెల్లిపాయలు ఉంటాయి కదండి, అవి 5 to 6 తీసుకొని కొంచెం దంచుకోవాలండి. మనము దంచేసుకొని ఇలాగ వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. పుదీనా ఎల్లిపాయల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది. ఆ పేస్ట్ కూడా వేసేసి 5 నిమిషాలు వేయించామండి. వేయించాక కొంచెం పసుపున్న మన రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసేసుకుంటే మనకి ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఇప్పుడైతే మనం రైస్ అయితే వేస్తున్నాము. రైస్ కూడా వేసేసి ఇలాగ కలుపుకోవాలండి. పుదీనా పేస్ట్ అంతా మనకి రైస్కి పట్టేలా కలుపుకోవాలి. చూడండి ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తెలంగాణ ఫేమస్ ఫుడ్లో బగారన్నం ఇంకా మటన్ కర్రీ ఎంత ఫేమస్ ఉంటుందో ఇది కూడా అంతే ఫేమస్గా ఉంటుందండి. కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. పుదీనా రైస్ విత్ మెంతాకు మటన్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తాయి. దీని కాంబినేషన్లో మన తెలంగాణ ఫేమస్ పచ్చి పులుసు కూడా చేసాం.